నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు మొవ్వల అశోక్ బాబు అండి. ఏం చేస్తుంటారు సార్? మాది కొల్లేరండి, ఖాళీ ఉంటాం. ఓకే అండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సామాన్యులకు చాలా భారంగా ఉందండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయి తీస్తున్నాం, అవి ఇస్తున్నాం, ఇవి ఇస్తున్నాం అని చెప్తున్నారు. కానీ డైలీ ప్రతి ఒక్క సామాన్యుడి కాడ గుర్తుంచుకుంటే పప్పు నూనె లేనిదే ప్రతి ఇంట్లో కాడ ఏది జరగదు. మరి ఈరోజు నిత్యావసర వస్తువులు తీవ్ర స్థాయికి అంటుకున్నాయి. ఆ రోజు 80 రూపాయలు ఉంచుకుంటే కందిపప్పు వచ్చింది. అదే కందిపప్పు ఇవాళ 180 రూపాయలకు అయింది. అదేవిధంగా గ్రామాల్లో ఇప్పుడు ప్రతి విధంగా రౌడీయిజం అనేది పెరిగిపోయింది. ప్రతి ఒక్కడు కాడ మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ అనేది లేకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో మరో బీహార్ లాగా తయారు చేసింది. ఇప్పుడు రానున్న 2024లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నామండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావడానికి ముందు ముఖ్యంగా ఇచ్చిన హామీల్లోని మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. చేయకపోగా తిరిగి మద్యం రేట్లు భారీగా పెంచారు. నాసిరకం మద్యాన్ని అమ్మడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని టీడీపీ శ్రేణులు కానీ ప్రజల్లో కానీ ప్రతిపక్షాలు కానీ చెప్తున్నాయి. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మీరు చూసుకున్నట్టయితే ఈరోజు మద్యం అనేది ధరలు చాలా తీవ్రమైన ధరలకు అంటుకున్నాయి. మరి ఆ రోజున రోజే కానీ ఇతరులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మద్యం బాటలు బద్దలు కొట్టి మరి మద్యపానం పూర్తిగా నిషేధిస్తామని చెప్పారు. అదేవిధంగా మద్యపానం నిషేధించినాకే అక్కా చెల్లెమ్మలు ఓట్లు అడిగితే కానీ వస్తున్నారు. ఈరోజు మద్యపానం అనేది నిషేధం లేదు. మరి ఈరోజు మీరు ఓట్లు అడిగితే రారా అని నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా గ్రామాల్లో చూసుకుంటే అంతక్రితం మద్యం తక్కువ రేట్లో ఉండేది. అందరూ కూడా సామాన్యులు కూడా ఏదో కష్టపడే వాళ్ళు 90 వేసుకుని ఉండేవారు. ఈరోజు మద్యం రేట్లు 250 పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరు కూడా సారాకి విపరీతంగా అయిపోయి వాళ్ళ మీద ప్రాణాలు తెచ్చుకుంటున్నారు. జంగారెడ్డిగూడెంలో చూస్తే 2 సంవత్సరాల క్రితం 18 మంది చనిపోయారు. అదేవిధంగా ఈరోజు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చూస్తే కనుక కిడ్నీలు పోయిన వాళ్ళు కానీ లివర్లు పోయిన వాళ్ళు కానీ ఎక్కువ శాతం సారా తాగిన వాళ్ళు అని ఒక రిపోర్ట్ కూడా ఉంది. దీన్ని ప్రత్యేకమైన అధికారులు దాని మీద దృష్టించి ఈరోజు సారా అనేది ప్రతి గ్రామంలో కూడా వేర్లే పారుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా అభివృద్ధి విషయానికి వస్తే మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతికి బస్సులు పెట్టారు, పోలవరానికి బస్సులు పెట్టారు. ఈ రోజున మీరు జగన్ గారి ప్రభుత్వం పోలవరానికి బస్సులు పెట్టి మీరు ఏం అభివృద్ధి చూపించగలరని అడుగుతున్నా. అదేవిధంగా అమరావతికి బస్సులు పెట్టి మేము అభివృద్ధి చేసామని చూపించగలరా? మరి అభివృద్ధి చేశాడు కాబట్టి నాడు చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన ఆర్టీసీ బస్సులు పెట్టి ప్రతి గ్రామం నుంచి కూడా నేను ఇది చేశానంటారు. మరి నువ్వు ఇప్పుడు ఏం చేసావో బస్సులు పెట్టి మాకు ప్రజలకి తెలియజేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 3 రాజధానులు మీరు సపోర్ట్ చేస్తారా? చేయమండి. 3 రాజధానులు మనం ఇక్కడ కోస్తాంధ్రలో ఉన్నాం. 3 రాజధానులు విశాఖ ప్రజలే నమ్ముతున్నా. విశాఖ ప్రజలే నమ్మడానికి ఈరోజు సర్వే చూసుకుంటే విశాఖలో అన్ని సీట్లు కాడ టీడీపీకి జనసేన పొత్తులో కైవసం చేసుకున్నాయి. వాళ్ళు మా రాజధాని కావాలనుకుంటే అక్కడ వైసీపీని గెలిపిస్తారు. కానీ ఇవాళ నేను న్యూస్లో చూశాను, వైసీపీకి ఎంపీ అభ్యర్థులే విజయనగరంలో విశాఖపట్నంలో కరువేరనే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే దానికి మీరే అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి ముందు బాదుడే అనే కార్యక్రమం చేసి పూర్తిగా ధరలను తగ్గించేస్తాం, కరెంటు బిల్లుని పూర్తిగా తగ్గిస్తాం అన్న వ్యక్తి 7 సార్లు పెంచాడు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఒక విద్యుత్ ఛార్జీలని కాదండి, ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోలు, కందిపప్పు, ఆఖరికి కాపోడి, పంచదార అన్నీ కాడ సరే మనకి ఏంటంటే రేట్లు అనేవి బాదుడే అండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా రోడ్ షోలో బాదుడే మైకని ఇలా కొట్టి తెలియజేశాడు. మరి ఆ బాదుడు ఈ రోజు లేదా? మీ వైసీపీ వాళ్ళకి నోరులు లేవా అని అడుగుతున్నా. అదేవిధంగా ఒక నిత్యావసర వస్తువులే కాకుండా మన గ్రామాల్లో చూసుకుంటే పారిశుద్ధ్యం లేదు. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అనేది ఉంది. ఇప్పుడు ఇంటింటికి బియ్యం అన్నారు, సన్న బియ్యం అన్నారు, ఆ హామీ నెరవేరలా. సన్న బియ్యం ఇస్తానని నీ అమ్మ మొగుడు చెప్పాడని కొడాల నాని గారు మాట్లాడుతున్నారు. ఎవరి కాలే నోరేసుకుని పడిపోతాం, ఎవరి కాలే రౌడీజం చేస్తున్నారు. అదేవిధంగా మరి సామాన్యులు మాట్లాడితే సామాన్యుడికి ఒక న్యాయం, ఆ పార్టీలో మాట్లాడితే ఆడుకో న్యాయం అనేది జరుగుతుంది తప్ప ఇందులో ఈ పార్టీలో ఎక్కడక్కడ సమన్వయం జరుగుతులా. సమన్వయం జరిగే పార్టీ ఏకైక పార్టీ పేదల పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేసుకున్నా. మరి రానున్న రోజుల్లో మా కొల్లేరు తరపు నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి తీవ్రమైన మెజార్టీ రప్పిస్తాం. గతంలో 2014లో ఏ విధంగా అయితే కనుక ఈ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారో, తెలుగుదేశం పార్టీకి అధికమైన ఓట్లు మెజార్టీ ఇచ్చారో, అదేవిధంగా ఈ 2024లో కూడా సంఖ్య కాడ 2014, 2024లో కూడా సేమ్ రిపీట్ అవుద్ది అనుకున్నాం. మధ్యలో 2019లో మాత్రమే మాయ మాటలు నమ్మి మోసం మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. ఆ మాయ మాటలకి మోసం మాటలు ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. అందరూ కూడా
ఎవరికాలు భయంతో ఉన్నారు. మీ మీద భక్తో కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.